జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఉన్న బాలుర గురుకుల పాఠశాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా తయారైంది. తరగతి గదిలో ఫ్యాన్స్, లైట్స్తో పాటు మౌలిక వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హ్యాండ్ వాష్కు వాడుకునే నీటిని తాము త్రాగుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హక్కులకు భిన్నంగా గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షులు మాదేశ్ తెలిపారు. మౌలిక వసతులు కల్పించి గురుకుల పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బంగారుపాలెంలో మనం ఉన్నాము ఇక్కడ. సో బంగారుపాలెంకి సంబంధించి పూర్తి స్థాయిలో గురుకుల పాఠశాల అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మా వైకే టీవీకి ఆ కథనం తెలిసిన క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి ప్రభుత్వం నుంచి చూసినటువంటి ఫుడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా పిల్లలకి అందుతుందా లేదా అనేక విషయాలపైన మా వైకే టీవీ ఆధ్వర్యంలో మీకు తెలియజేస్తాం. సో రండి. గురుకుల పాఠశాలకు సంబంధించి ఇక్కడ మనమైతే ఉన్నాం. ఇక్కడ హాస్టల్కి సంబంధించి మరి హాస్టల్లో పిల్లలకు రూములు ఏ విధంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు ఇక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే పిల్లల పట్ల ఉండడానికి ఈ రూమ్ కూడా కనీసం లైట్లు లేవు, ఇక్కడ ఫ్యాన్లు లేవు. అదేవిధంగా పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు భద్రపరచుకోవడానికి చిన్న పెట్టు కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయినాయి. మరి దీనికి సంబంధించి అధికారులు పర్యవేక్షణ ఇక్కడ చేశారా లేదా అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రూమ్ చూసుకోవచ్చు మనము, ఇది చదువుకోవడానికి పిల్లలకి ఉపయోగపడే రూమ్ లాగా ఉందా? సో హాస్టల్కి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించిందో మనం చూసుకోవచ్చు. పిల్లలకు సంబంధించి పూర్తిగా ఏదైతే మనం చూస్తున్నామో సో భద్రపరచుకోవడానికి పెట్టినటువంటి పెట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. మరి ఇదే విషయం పైన పిల్లలతో మాట్లాడే చేద్దాం. బాబు, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? సార్ బోయపల్లి నుంచి వచ్చి. బోయపల్లి. ఈ హాస్టల్ చూస్తే ఇక్కడ ఫ్యాన్ లేవు, లైట్లు లేవు, మరి ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ మీరు? ఉండాలి సార్. ఓకే, అంటే ఇప్పుడు నుంచి ఇట్లా ఉంది ప్రాబ్లం ఇక్కడ సార్? ఎప్పుడు సార్ ఫ్యాన్లు అంతా ఏం లేవు సార్. ఓకే, మీ పెట్లు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. గవర్నమెంట్ మొత్తం పెట్లు అంతా ఏమీ లేదా? ఏమి లేదు సార్. ఏమీ లేదు. ఇచ్చారు సార్, కానీ కొత్త మాత్రం ఇచ్చారు సార్. పాత వాళ్ళకంతా ఏమీ లేదు. మీరు ఈ రూమ్ లోనే పడుకుంటారా? ఈ రూమ్ లోనే నో సార్, ఆ పక్క అంటే ఇక్కడ ఫ్యాన్ సౌకర్యం లేకపోవడం వల్ల సార్ పడుకుంటారు సార్. ఓకే, నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినావు? మాధవరం నుంచి సార్. మాధవరం. ఇక్కడ ఎలా ఉంది సౌకర్యాలు అంతా ఇక్కడ గురుకుల పాఠశాలలో? అంటే చూస్తే ఫుడ్ చూస్తే ఎక్కువ కారం పెట్టినారు అక్కడ, అదే ఫుడ్ తింటున్నారా మీరు? మీకు త్రాగునీరు అంతా ఎక్కడ కల్పించలేదా? లేదు. ఓకే, నువ్వు ఎంత అవుతారా నువ్వు? నైన్త్ క్లాస్. నైన్త్ క్లాస్. ఈరోజు స్కూల్ డే ఉందా? చూస్తే పిల్లలందరూ కూడా యూనిఫామ్ లో ఉన్నారు, నైట్ డ్రెస్ లో ఉన్నారు. ఎందుకు ఇట్లా ఉన్నారు? ఇక్కడ ఎవరు అడగరా టీచర్స్ కానీ? శనివారం కలర్ డ్రెస్. ఓకే, అంటే ఇక్కడ ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ దాకా గురుకుల పాఠశాల? 10th వరకు ఉంది. చూస్తే హాస్టల్ మొత్తం డ్యామేజ్ అయిపోయినట్టుంది పూర్తిగా. వర్షం పడితే కూడా నీళ్ళంతా కారేదంతా అవుతుందా? కారుతుంది. అధికారులు ఎవరు కానీ వచ్చి ఇక్కడ పట్టించుకోలే. మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్లేట్లు కడుక్కోవడానికి అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి పిల్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడంతో పాటు ఈ నీరుని కూడా తాగుతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యపరంగా ఎందుకున్నారని చెప్పేసి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలు, మరి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా కావచ్చు, లేకపోతే తాగునీరు కావచ్చు, క్వాలిటీ ఇవ్వడంలో కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళు విఫలమయ్యారని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ విషయం పైన మనం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ హ్యాండ్ వాష్ అయినా, తాగినీరు కూడా ఇదేనా? సార్ తాగినీరు కూడా ఇక్కడ ఈ నీళ్ళే తాగుతారు. కొంతమంది ఇక్కడ కూడా తాగుతారు, అక్కడ కూడా తాగుతారు. ఓకే, అంటే హ్యాండ్ వాష్ చేసుకునే నీళ్ళు ఇదే, తాగే నీళ్ళు కూడా ఇదే. ఓకే, అంటే మీకు మినరల్ వాటర్ అంతా ఇక్కడ పెట్టలేదా? పెడతారు సార్, అక్కడ పెట్టారు కానీ ఇక్కడ పెట్టలేదా? మరి ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉంటే ఆ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అధికారులు వెంటనే పర్యవేక్షణ చేసి ఇట్లాంటి చోటని చూడకపోతే రాబోయే రోజుల్లో ఎంతో మంది పిల్లల భవిష్యత్తు మంది కూడా ఆ పక్కదారి పడడానికి కూడా ఆస్కారం ఉంది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి మానవ హక్కుల కమిషన్ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఇక్కడ మానవ హక్కుల నుంచి రావడం జరిగింది. మరి ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తిగా ఇక్కడ పెచ్చులుడిపోయిన బిల్డింగ్లు కావచ్చు, క్వాలిటీ వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఆ పిల్లలకు సంబంధించి కూడా అటు ఉంది. సో దీనిపైన మానవ హక్కులు ఏ విధంగా స్పందిస్తుంది? సార్ నా పేరు మాదేశ్ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్. నేను ఈరోజు అనుకోకుండా ఈ యొక్క గురుకులం విజిట్ చేయడం జరిగింది. సో మాకు ఈ విజిట్లో తెలిసింది ఏంటిది అని అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే రైస్ చూడండి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అది ఎక్కడమ్మా?
లోపల తీసుకురండి, దాన్ని బయట తీసుకురండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గొడ్డు కారం, ఏమంటారు దీన్ని, గొడ్డు కారం. అసలు ఉత్త కారపొడి, తర్వాత వచ్చేసి వాటర్ వేసి బాయిల్ చేశారు, దాంతో ఆ ముల్లంగి వేశారు. ఓకే, ఇక్కడ చూడండి రసం, మొత్తం రసము అలాగే ఉండిపోయింది. పిల్లలందరూ ఇప్పుడు భోజనం చేశారు, రసం అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ ఆ కర్రీ అలాగే ఉండిపోయింది. ఈ రెండు మేము టేస్ట్ చేయడం జరిగింది. అందులో విపరీతమైన కారం, గొడ్డు కారం అంటే పిల్లలు కూడా తినలేనటువంటి స్థితిలో ఉంది, అంత వరస్ట్గా ఉంది. నెక్స్ట్ రసంలో చూసుకున్నట్లయితే వాటరే, అందులో కనీసం కరివేపాకు లేదు, ఒక తాలింపు లేదు, ఏం లేదు. ఆ విధంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి చూసుకున్నట్లయితే పిల్లల్లో డిసిప్లిన్ లేదు. నెక్స్ట్ ఆ డిగ్నిటీ అనేది ఉండాలి. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటిది అంటే డిగ్నిటీ. సో ఆ డిగ్నిటీ అనేది ఇక్కడ ఎక్కడే కానీ నాకు కనిపిస్తలేదు. ఒక టీచరే కదా రోల్ మోడల్, ఒక టీచర్ రోల్ మోడల్ గా ఉండాలి అని అంటే. ఇంకోటి ఏంటిదంటే పిల్లల మీద వీళ్ళకి కమాండ్ అనేది లేదు. సో కమాండ్ అనేది ఉండి పరిస్థితి ఇంతవరకు వచ్చిండేది అయితే 100%. ఖచ్చితంగా దీన్ని డిఓ గారి దృష్టికి అయితే తీసుకెళ్ళాము. ఫర్దర్ యాక్షన్ అయితే కంపల్సరీ సీరియస్ గా ఉంటుంది. వలయంగా అయితే ఆ బంగారుపాలెం గురుకుల పాఠశాల అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే పిల్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆరోగ్యమైన ఫుడ్ పెట్టాల్సిన తరుణంలో కూడా మనం చూసుకోవచ్చు, పిల్లలు తినలేకుండా అనేటువంటి ఫుడ్ కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారుల లోపం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్ లోపం కావచ్చు, పిల్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీసెంట్ డిగ్నిటీ కూడా లేకుండా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంలో కావచ్చు, అట్లు పిల్లల పట్ల కావచ్చు, నిర్లక్ష్యప్రాయంగా ఉన్నటువంటి వారిపైన ఈ మానవ హక్కుల కమిషన్ కూడా వెంటనే యాక్షన్ తీసుకుని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ చేయాల్సిందిగా వైకే టీవీ ద్వారా అయితే తెలియజేస్తున్నాం. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.